కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ 10,000 కోట్ల యొక్క బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టిందో దాని విషయంలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు వారిని శుభాకాంక్షలు చెప్పేది ఉండే. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేది ఉండే, హర్షం వ్యక్తం చేసేది ఉండే. మీ 10 సంవత్సరం, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరు ఉన్నారు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్లో ప్రవేశపెట్టిరా? పెట్టలేదు. తెలంగాణ ప్రజలారా, హైదరాబాదు జంట నగరాల ప్రజలారా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసము, హైదరాబాదులో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి, హైదరాబాదులో వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను తొలగించడానికి ఎక్కడ కూడా ఆ రోజు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక నిధులు బడ్జెట్లో హైదరాబాద్ కోసం కేటాయించలేదు. ఇది హైదరాబాదు ప్రజలు గమనించండి. వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు. వాళ్ళు మూసీ రివర్, మీరు కేసీఆర్ గారు అనేక పిట్ట కథలు చెప్పారు. మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పిట్ట కథలు చెప్పుట్లో మీరు దిట్ట. బహుశా నేను నిన్నా ఎక్కడనో కేసీఆర్ గారు ఆయన కూడా మూసీ నది మీద, మూసీ రివర్ మీద మాట్లాడాడు. ఆయన 2-3 మాట్లాడి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే నేను ఏమన్నంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ల బడ్జెట్ సమావేశాలు హైపు. నిన్న రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ప్రాక్టికల్, వాస్తవం, నిజం అని చెప్పిన. ఆయన 2 విషయాలు చెప్పిండు. ఒకటి, ఆ రివర్ని శుద్ధి చేస్తా, ఆ రివర్లో నీళ్లు వారుతుంటే ఈత కొట్టుకునేటట్టు చేస్తా. అది తర్వాత చెప్తుంది. ఈ ఇదైతే మూసీ చెప్తాం. మొదలైతే మూసీని శుభ్రం చేస్తా, మూసీలో నీరు వాడుతుంటే హైదరాబాద్ వాళ్ళు ఈత కొట్టేటట్టు చేస్తా. ఇక రెండోది చెప్పిండు, ఇది ట్యాంక్ బండ్ మీదకి పోతుంటే ఎవరికైనా దాహమైతే హుసేన్ సాగర్లో దిగి లోటల గ్లాసులో ముంచుకొని నీళ్ళు తాగేటట్టు చేస్తా. కొబ్బరి నీళ్ళ తీరు తయారు చేస్తా. రూపాయి వేస్తే సిక్కగా అడబట్టేట్టు చేస్తా. ఏది హుసేన్ సాగర్లా. సరే, ఏం చేద్దాం? ఆయన అదృష్టం, టైం బాగుంది, జనాలు నమ్మిరు, 2సారి అధికారం ఇచ్చారు ఆయనకు. నిజమనుకున్నారు అందరూ. కానీ ఇన్ని మాటలు నరికిన కేసీఆర్ గారు ఆ రోజు ₹1 నువ్వు బడ్జెట్లో పెట్టలేదు. మూసీ లేదు, హుసేన్ సాగరు లేదు, అది అట్లనే ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని పెట్టేసిండు, 10,000 కోట్లు పెట్టిండు. అయితే ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీ మెట్రో ట్రైన్ పంచాయత్ అట్లే పెట్టాడు 10 ఏళ్ళల్లో. దిక్కు లేదు, దివానా లేదు, దానికి పైసలు పెట్టలేదు. నేను చాలాసార్లు ఎంఐఎంఓలు, ఆ ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే खुश करने का एक ही काम था, सुनना है, खुश करना है।
విచిత్రం ఏంటంటే ఓల్డ్ సిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏది